దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి కదూ? వర్ధిల్లుతున్నారా? ప్రతిరోజు ఉదయకాలం 5 గంటలకే నిద్రలేచి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసుకుంటున్నారా? లేదా తెల్లవారిన దాకా నిద్రపోతున్నారా? దయచేసి అలవాటు మానుకుందాం. ఉదయకాలమే లేచి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తే దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు మీకు ఇస్తాడో కదా. సరే, దేవుని మాటల్లోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులారా, నాకెంతో ఇష్టమైన ఒక మాట, నేను బైబిల్ గ్రంథంలో రాసుకున్నటువంటి ఒక మాట నేను మీకు చదువుతాను. అదేం మాట అంటే, మన జేబులో ఏముందో అని కాదు కానీ దేవుని జేబులో ఏముంది అనేదే ముఖ్యం. మరోసారి చదవనా? మన జేబులో ఏముంది అనేది ముఖ్యం కాదు కానీ దేవుని జేబులో ఏముంది అదే ముఖ్యం. నిజమే, ఈ రోజున మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎన్నో అవసరాలు, కుటుంబ పోషణ కొరకు, ఆరోగ్యం కొరకు, పిల్లల చదువుల కొరకు, బిడ్డల వివాహాల కొరకు, లేదా ఒక ఇంటి నిర్మాణం కొరకు, బ్రతకటం కోసం మనిషికి కొన్ని అవసరాలు ఉన్నాయి కదా. వాటి కొరకు చాలా ద్రవ్యం అవసరం. వాటిని మనం ప్రారంభించేటప్పుడు లేక ఆ అవసరం తీరవలసిన అవసరత ఏర్పడినప్పుడు అయ్యో ఎలా జరిగిద్ది, ఎలా తీరుతుంది, ఈ పిల్లల చదివించేంత డబ్బు నా దగ్గర లేదు కదా అని కృంగిపోతావు. ఈ ఇంటి నిర్మాణం చేసేంత డబ్బు లేదు కదా అని దిగులు పడతావు. నా అప్పు ఎలా తీరిద్ది అని కృంగిపోతావు. నీకొచ్చే రాబడి చూసుకుంటావు. ఇటు చూస్తేనేమో ఖర్చులు, అవసరతలు చాలా ఎక్కువ కనపడతాయి. నువ్వు చాలా డీలా పడతావు, చాలా కృంగిపోతావు. అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఒక విశ్వాసిగా ఉన్నప్పటికీ నీ దగ్గర ఏముందో, నీ జేబులో ఏముందో, నీ బ్యాంకులో ఏముందో చూసుకొని నిరుత్సాహపడి కృంగిపోతావు. అస్సలు ఇది మనం చేయకూడదు, అస్సలు చేయకూడదు. అసలు విశ్వాసం అంటే ఏమిటి? ప్రియబిడ్డ, విశ్వాసం అంటే మన దగ్గర ఉన్న దాన్ని బట్టి లెక్కలు కట్టడం కాదు. మన దగ్గర ఇది ఉంది కాబట్టి ఇక ఇంతవరకే కాదు. విశ్వాసం అంటే మన దగ్గర లేకపోయినా దేవుని తట్టు చూస్తూ, దేవుని మాట మేరకు కదులుతూ, దేవుని జేబులో ఎంత ఉందో, ఆయన బ్యాంకులో ఎంత ఉందో దాని మీద నువ్వు నేను ఆధారపడి, నా దేవుడు శ్రీమంతుడు కదా, నా దేవుడు ఏమైనా ఇవ్వలేనివాడా, పేదవాడా, పోనీ నేను అడిగింది ఆయన సహాయము చేయలేని నిరుపేద ఏమిటి? ఆయన శ్రీమంతుడు. ఆయన దగ్గర బోలెడు ఆశీర్వాదాలు ఉన్నాయి, బోలెడంత డబ్బు ఉంది. కనుక నాకున్న ఈ చిన్న అవసరం దేవుడు ఎందుకు తీర్చడు అంటూ విశ్వాసంతో దేవుని దగ్గర ఎంత ఉంది, ఆయన జేబులో ఎంత ఉందో చూడాలే కానీ మన జేబులో ఉన్నదాన్ని బట్టి మనం లెక్కలు కట్టుకోవటం, మన జేబులో ఉన్నదాన్ని బట్టి మనం ఆలోచించటం కాదండి. అలాగే ఆలోచిస్తే ఈనాడు ప్రపంచంలో గొప్ప గొప్ప దైవజనులు కానివ్వండి, సేవకురాలు కానివ్వండి, అనేక మంది ప్రార్థనతో విజయాలు పొందినటువంటి విశ్వాస వీరులు కానివ్వండి, మరి అన్ని కార్యాలు ఎలా చేసేవారు? చిల్లి గవ్వ జేబులో లేకుండా పని ప్రారంభించారు. దేవుని మాట మేరకు దేవుడే వారికి సహాయపడుతూ వచ్చాడు. ప్రియబిడ్డ, నా దగ్గర ఏమీ లేదు అని కృంగిపోతున్నావేమో. ఏమీ లేకపోయినా దేవుని మాట ప్రకారం నువ్వు పని ప్రారంభించు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మీకు ఇక్కడ ఒక చిన్న మాట చెప్పనా? 25 సంవత్సరాల నా సేవలో నా దగ్గర డబ్బులుండి ఇవన్నీ చేశాను. మరి నేను మా ఇంటికి చాలా దగ్గరలో పాడుపడిపోయిన మహిళా మండలం బిల్డింగ్ ఒకటి ఉంది. 2000 సంవత్సరం మార్చి నెలలో నేను అక్కడికి వచ్చి ఆ పాడుపడిపోయిన బిల్డింగ్లో దాదాపు ఒక 4-5 నెలలు అక్కడ ఉన్నాను.
ఇంటెద్దకి ఒక 100 రూపాయలు డబ్బులు కట్టే పరిస్థితి కూడా లేదు. ప్రభు నన్ను పిలిచాడు, చెప్పాడు, నేను వచ్చాను. పాడుబడిపోయిన మహిళా మండలం బిల్డింగ్లో మేము, నా భార్య, నేను, పిల్లలు ఉన్నాం, పసిపిల్లలు, 2 ఆడపిల్లలు. నేను ఎప్పుడు ఏ మనిషిని డబ్బులు అడగల. నాకు ఇది లేదు, ఇది జరగట్లా, నాకు తిండికి లేదు, అది లేదు. ఎప్పుడు ఒక మనిషిని నేను అడగల. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నేను ఆయన సేవకుణ్ణి. మోకరించా, ప్రార్థన చేశా. దేవుడు నా దగ్గరికి అనేక రీతులుగా అనేక మంది మనుషుల ద్వారా సహాయాన్ని పంపి కానుక రూపంలో ప్రభు నాకు ఇచ్చిన దాన్ని తీసుకొని సేవ చేశా. దేవుడు నన్ను దీవించాడు, వాడుకుంటూ మొదలుపెట్టాడు. ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు కలగజేస్తూ నా అవసరాలన్నీ ప్రభు తీర్చాడు. నా దగ్గర ఉండి నేను ఏదైనా మొదలు పెట్టానా? లేదుగా. ఈరోజు కూడా నా జేబులో ఏమీ లేదండి, ఈ రోజుకి ఏమీ లేదు. అయినా నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను, చాలా హాయిగా ఉంటాను. నేనేం పేదవాడిని కాదు. నా దేవుణ్ణి బట్టి నేను చాలా సమృద్ధి కలిగిన ధనవంతున్నే. ఎందుకంటే నా జేబులో ఏముంది అన్న దాని మీద నేను ఆధారపడను, దాన్ని చూడను. నా దేవుడు ఎంత గొప్పవాడో ఆయన జేబులో ఏముందో చూస్తాను. ఆయన చెప్పకుండా ఏదో ఒకటి లక్షల రూపాయలు పనులు పెట్టుకొని ఇబ్బంది పడను. ప్రభు మాట తీసుకుంటాను. ఆయన చెబితే ఆయనే సహాయపడతాడు. ప్రియబిడ్డ, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కానీ నువ్వు చేసే ప్రతిదీ ఆయన మాట మేరకు కదలాలని ప్రేమతో నేను మీకు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దైవజనుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదివితే ఒక అమూల్యమైన మాట ఇలా ఉందో చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, ఎంత చక్కని మాట అండి. దేవుడట తన దగ్గరున్న తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. ఏది పడితే అది తీరుస్తాడని కాదండి, మీరు పొరపాటు పడకండి. మళ్ళీ ఏది పడితే అది తీర్చేస్తాడు, నేను ఏది అనుకుంటే అది కాదు. ప్రతి అవసరం లేకుండా కూడా చాలా మంది దగ్గర గొంతెమ్మ కోరికలు బోలెడు ఉంటాయి. దేవుడు అవసరాలు తీర్చేవాడే కానీ గొంతెమ్మ కోరికలు తీర్చేవాడు కాదండి. కోరికలది ఏముందండి? అవసరమైతే ప్రపంచం అంతా నాకు కావాలి అనుకుంటాడు మనిషి. తృప్తి లేదుగా, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండటం తెలియదుగా. కానీ వచనంలో ఏముందంటే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీ అవసరాలు మాత్రం గ్యారంటీగా తీరుస్తాడు మీరు విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడితే. మీకు ఒక ఇల్లు కట్టుకోవటం అవసరమా? ఒక వాహనం అవసరమా? బిడ్డల వివాహానికి కాస్త ద్రవ్యం అవసరమా? చదువులకి ఏదైనా కొంచెం డబ్బు కావాలా? మీ భర్తకు బాగోలేదా? అవసరమా డబ్బులు? అవసరమేగా మరి అవన్నీ. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అవసరమే, మనిషికి కావాలి. వాటన్నిట్లో దేవుడు నీకు బిడ్డ సహాయం చేస్తాడు. నా దగ్గర ఏమీ లేదు కదా అని కృంగిపోవద్దు. దేవుడి దగ్గర సమృద్ధి ఉందిగా, ధైర్యంగా ఉండు. క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ధైర్యంగా ఉండు. నీ జేబులో ఏముందో కాదు, దేవుని జేబులో ఏముందో చూడు. తప్పకుండా దేవుని సహాయం నిండారులుగా నీకు కలుగుతుంది. కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం మన్నా ద్వారా మీరు మా అవసరాలు తీర్చే దేవుడు అని, మా దగ్గర ఏముందో చూడటం కాదు, మీ దగ్గర ఎంత ఉందో వాటి మీద మేము ఆధారపడాలి. మీ కృప మీద, మీ సహాయం మీద, మీ మీద మేము ఆధారపడాలని మీరు మాకు నేర్పిస్తున్నారు. ఈ చక్కని వర్తమానం వింటూ ఉండగానే అవసరతల్లో ఉన్న పిల్లలు ఎంత కృంగిపోయి ఉన్నారో కానీ ప్రభువా, మరి వారికి సహాయం చేయండి. ఇప్పటి వరకు మా దగ్గర ఏమీ లేదే అని వారు అనుకొని ఉంటారు. ఇప్పటి నుండి అవును, నా దేవుడి దగ్గర సమస్తం ఉంది అనే ఆలోచనకు వారు వచ్చారు. వారి విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాలు చేయండి, తోడై ఉండండి, కృప చూపించండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయకాలం అన్నా చూస్తూ ఉండండి. గాడ్ బ్లెస్ యూ.